నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. నెహ్రూ కూరగాయల మార్కెట్లో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులు, ఆక్రమణలపై మున్సిపల్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. హోల్సేల్స్, రిటైల్ వ్యాపారులలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమైన చైర్మన్ మరియు కమిషనర్ మార్కెట్లో క్రమశిక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు చీరాల నెహ్రూ కూరగాయల మార్కెట్లో వ్యాపార వేలలు మరియు అక్రమాలపై మున్సిపల్ చైర్మన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హోల్సేల్ వ్యాపారస్తులు ప్రతిరోజు ఉదయం 9:30 తమ వ్యాపారాలను ముగించుకోవాలని, అలాగే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైల్ వ్యాపారం చేయకూడదని మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు ఆదేశించారు. ముఖ్యంగా మార్కెట్ లోపల వినియోగదారులు తిరిగితే ప్రాంతంలో మరియు పార్కింగ్ స్థలాల్లో కూరగాయల మూటలు, ట్రేలు ఉంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చైర్మన్ సూచించారు. పార్కింగ్ ప్లేస్లను వెంటనే ఖాళీ చేయాలని, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నిబంధనలన్నింటినీ రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. మార్కెట్ సక్రమంగా నిర్వహించబడేలా సచివాలయ సెక్రటరీ, టౌన్ ప్లానింగ్, మార్కెట్ కాంట్రాక్టర్లు ప్రతిరోజు పర్యవేక్షించాలని చైర్మన్ ఆదేశించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ వ్యాపారమైనా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ డానియల్ స్పష్టం చేశారు. ప్లేస్ చూస్తే మేము హోల్సేల్ తరఫున పర్మిషన్ ఇస్తామని చెప్పాం సార్. ప్లేస్ లేకుండా చిన్న చిన్న ముక్కలుండి నాకు హోల్సేల్ కావాలంటే దిగిన సరుకు ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి దాని మీద అటు అర్హత లేని వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వలేదు సార్. మా ఏరియాలో వాళ్ళు మేము కలిసే ఉన్నామండి. వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు సంబంధం లేకుండా మాకుతో సంబంధించకుండా వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. అది తప్పు. సంబంధించిన అమౌంట్ 12 షాపుల కన్నా ఎక్కువ ఉండటానికి లేదు. మీరు కూడా 14 సార్, 14 అంటే యూనియన్లో చేర్చుకోవాలి. ఆ రోజుల్లో మేము కమిషన్ కొట్టు పెట్టుకుంటామని చిల్లర అడిగి పెట్టుకున్నాం. చిల్లర కొట్టు అడిగి మా కనీస వ్యాపారం మేము పెట్టుకుంటాం. ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఈసారి మాత్రం మా చేతుల్లో అయితే ఉండదు. చూడడానికి లేదు. మీరు కూడా కోఆపరేట్ చేయండి. గేటుల దగ్గర పెట్టడం మానేయండి. వీళ్ళు బాగుంటే మనం బాగుంటాం చేయండి. దాని ప్రకారమే అంటే అరకిలో కిలో అలా అమ్మడానికి ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అవి ఇవి అన్నీ తీసుకొని వీళ్ళకి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎలాగో 9 గంటల వరకు ఉంటున్నారు. సరే సర్దుకొని అంతా చేసేసరికి 9:30 మీది ఫైనల్. హోల్సేల్ అవకాశం ఉన్నంత వరకు సీసీ కెమెరాలని ఇంప్లిమెంట్ చేసుకోండి. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారంటే కనుక 2 కండిషన్లు 2 టర్మ్స్ రాసుకుంటాము. మీరు సంతకాలు పెట్టాల్సి వస్తుంది, మీరు సంతకాలు పెట్టాల్సి వస్తుంది. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కళ్లద్దాలు పంపిణీ చేశారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కంటి సమస్యలతో బాధపడుతున్న 2974 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థినులకు కలెక్టర్ కళ్లద్దాలు పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడితేనే వారి విద్యా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి విజయమ్మ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రత్నమోహన్ తో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బెటరా బాగా కనిపిస్తుందా? సెలెక్ట్ చేసుకున్నావా తల్లి? పర్లేదు, బాగాలేదా? నువ్వు వేసుకున్నావు. బాగుందా? మీ
ఇంట్లో ఇంకెవరికి ఉంది అద్దాలు? కలర్ సెలెక్షన్ చేసిన ఆప్షన్ వాళ్ళకు ఉంది సార్. కలర్స్ కూడా ఉంది, ఫ్రేమ్ కూడా ఉంది. మీరు మరి చేయలేదు అదే కదా? అయితే చెప్తున్నాను. అట్లా. ఇది బ్లాక్, ఇది బాగుంది. కరెక్ట్ అంతా సరిగ్గా ఒక్క నిమిషం. అడ్జస్ట్ చేసి చీరాల మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎర్రకుల శ్రీనివాసరావు అకాల మరణం చెందారు. బుధవారం బోయినవారిపాలెంలో ఆయన నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దిలూరి మహేంద్రనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి అకాల మరణం నన్ను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేస్తుందని, నిరంతరం ప్రజల కోసం శ్రమించిన ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాపట్ల సేవా సేతు కార్యక్రమానికి ప్రజలు, వివిధ సంఘాల ఉద్యోగుల నుంచి లభిస్తున్న స్పందన అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వస్తువుల కల్పనకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాపట్ల సేవా సేతు వెబ్సైట్ లో ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక వస్తువుల వివరాలు పొందుపరిచినట్లు తెలిపారు. దాతలు వెబ్సైట్ ద్వారా అవసరాలను తెలుసుకుని నేరుగా ఆన్లైన్ ద్వారా సహాయం చేయవచ్చని లేదా సంబంధిత అధికారులకు నేరుగా అందించవచ్చని చెప్పారు. అందిన వస్తువుల బిల్లులు, వివరాలు, ఉపయోగంలో ఉన్న స్థితి తదితర సమాచారం మొత్తం వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుందని, దాతల సహకారం పూర్తిగా పారదర్శకంగా ప్రదర్శించబడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చీరాల ఐఎంఏ బ్రాంచ్ వారు ప్రింటర్ ను డొనేట్ చేయగా, చీరాల ఐకోన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కొండలరావు సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. Icon Hospital Chirala, they donated bed sheets. Manager Rangarao garu, please come. మీరు మేనేజర్ వాళ్ళకి ఏదైతే నీడ్ బేస్ ఉందో ఆ నీడ్ బేస్ ని మనం గ్యాప్ ఫిల్ చేస్తాం. దీంట్లో మనం కాంటాక్ట్ ఏం చేస్తాం, ఇచ్చి మనల్ని రిక్వైర్మెంట్ తర్వాత ఇన్స్టలేషన్ అయిపోయింది అని చెప్పి మనకి అది ఒకటి ఇస్తారు. all have come in good number. So for the first time, I've requested for a meeting with all the doctors, IMA office bearers, and I also wanted more number of doctors to come and all the private management, whatever are operating in Bapatla district. So మీ అందరినీ ఈరోజు పిలవడానికి ఒక ఉద్దేశం ఏంటంటే బాపట్ల సేవా సేతు అని. ఇప్పుడు already demo kuda meer chusaru. Already we are established, we have 4-5 hospitals and we want to do something. Situations mein click cheste, if you click on that, you will be directed to 3 kinds of facilities. One is hostels or residential institutes, ante ivi social avi will show. Second is hospitals or health facilities. Third is the Anganwadi center. So as you can see, Anganwadi we have not yet enabled, but I will show you the hostels. Hostels 10 click చేయండి. సో ఇందులో ఒక మన జిల్లాలో ఒక ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ఉంది. ఇవన్నీ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ అవర్ డిస్ట్రిక్ట్. 20 మండల్స్ గా ఉన్నటువంటి మన జిల్లా. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, బాలసదన్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకులం హాస్టల్స్ 7, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం 4, మహాత్మా జ్యోతిబా పులే AP BC Welfare Residential Education Institute 3, Shishu Grihani. So has children who don't have parents. So we put them there, we rescue them. Sometimes we find them roadside, we find them in bus stand,
We find them in railway station. We find them in government hospitals. They deliver next day morning. The mother is not found. Most of them, ladies and gentlemen, are females there. My request to all of you, I request you to see what best you can do. So before మీ అందరికి అడిగే ముందు I have donated to one hostel. 18 girls are there, 18 bedrolls. Myself, I am the first donor. I have done. Many of my officers have done. One officer has given sanitary pad incinerator. The girls are there in the hostel. You know, girls go through the monthly this one, but there's no hygiene way of disposing the sanitary pads. In the hostels, that officer has given a sanitary pad incinerator. Another officer has come forward. They have adopted the whole hostel. Now hostel lo 18 need unda 18 kuda nenu fill chestanu. So they as a staff have come forward. So now my request to you is that please see what best you can do. We're not going to force you. If you are inspired by this, do it. If you are not inspired by this, please pass it on to somebody who may get inspired to do something. So that's all from my side. So I would like to hear from you. What are your suggestions, or want to commit something? We will do something like this. We are from IMA Chirala branch, sir. Myself, Secretary Dr. Srikanth, and my President Madam, Dr. P. Sridevi here, sir. Sir, actually, ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నటువంటి ఇష్యూ. And is there any already we started, because in government hospital Chirala area hospital, sir, last 3 years we are maintaining one water plant, sir, RO plant over there. If you have already given something, Yes, sir. you will upload that. Oh, yes, sir. Area Hospital Chirala medical superintendent చెప్పి Yes, sir. will upload it. Sir, previous. First, I am Dr. Ramkrishnan. First of all, chala appreciating things, sir, and you yourself has initiated. I think on behalf of you, I think all of us will give you a standing ovation, sir. Right, come on. The act is not yet completed. Yeah, today ఇప్పుడు basic public private partnership. So we are branding it on that initiative as well. This is what Honorable CM wants. That somebody who wants to do something, they should be given an opportunity to do. Yeah. So once that comes, you will be able to interact in that. We are all with you, sir. We will try to do our best for this program. బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ పి ఉమా మహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మెయిన్ సూచనలతో ఇంకొల్లు పరిధిలోని ఇంకొల్లు ఆదర్శ స్కూల్ నందు హైస్కూల్ విద్యార్థులతో ఈ రోజు అనగా బుధవారం విద్యార్థుల కోసం ఇంకొల్లు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకొల్లు ఎస్ఐ చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ ఏ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకొల్లు ఎస్ఐ గారు మరియు శక్తి బృందం ఎస్ఐ గారు శక్తి యాప్ గురించి వివరిస్తూ ఈ యొక్క యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఎవరైనా ఈవిటీజింగ్ బాల్య వివాహాలు అరికట్టే విధంగా ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ అలా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే మన తల్లిదండ్రులకు వీరు చదువుకునే పాఠశాల గురువులకు చెప్పాలని, రోజురోజుకు పెరుగుతున్నటువంటి సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులకు సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చే ఫేక్ న్యూస్లతో అప్రమత్తంగా ఉండాలని చెప్తూనే హెల్ప్ లైన్ నెంబర్లు 100-112-181-1091-1098 కు సమస్య వచ్చినప్పుడు కాల్ చేసిన ఎడల వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఫోక్సో చట్టంపై అనగా చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల చట్టం గురించి మరియు మహిళా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంకొల్లు ఎస్ఐ సురేష్ మరియు కానిస్టేబుల్ సుబ్బారావు మరియు శక్తి టీం ఎస్ఐ ఏ హరిబాబు, పీసీకే సుబ్బారావు, పాఠశాల కరస్పాండెంట్ శ్రీ తోటకూర విజయ భాస్కర్ మరియు సునీత మరియు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రయత్నిస్తున్నా మూవ్ కొట్టు
పంచుకోడు పడిపోడు మళ్ళీ కింద ఇంకొక షాట్ ఇవ్వండి షాట్ కొట్టాలా అలా వెరీ గుడ్ నేను చాలమ్మా వస్తున్నా అంతే వెరీ గుడ్ క్లాస్ కొట్టండి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శక్తి టీం అనేది స్టేట్ వైడ్ గా ఏర్పాటు చేశారు. స్టేట్ వైడ్ గా 164 శక్తి టీమ్స్ ఉన్నాయి. అందులో మన జిల్లాకు వచ్చేసి 5 శక్తి టీమ్స్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐగా పనిచేస్తున్నాను. మా టీంలో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, 2 ఉమెన్ పీసీలు, ఒక కానిస్టేబుల్, మొత్తం 5 ఉంటాం. మేమంతా కూడా ఏంటంటే స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్, ఎక్కువ మహిళలు పనిచేసే మార్ట్స్ వాటికాడికి వెళ్ళి మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు మోసపోకూడదు, నవ్వే డేస్ వాళ్ళు ఏ విధంగా ఇదవుతున్నారు, వాళ్ళకి రెమెడీ ఏంటి అనేటువంటి దాని మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంటాం. ఆ భాగంలో ఈరోజు ఈ యొక్క ఆదర్శ స్కూల్లో పెద్దలు వచ్చాము. రెస్పెక్ట్ మేడం గారు, సార్ కూడా చక్కగా సహకరించారు. ఓకే అంతవరకు అయిపోయింది. ఈ శక్తి టీం అనేది కనుక సింబల్ ఏంటి చెప్పండి. వెరీ గుడ్. ఏంది? మదర్ చిల్డ్రన్. అవునా? తల్లి తన ఒడిలో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అంటే, ఒక తల్లి తన ఒడిలో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు సేఫ్ గా ఉంటారా, ఏడుస్తుంటారా, బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారా? నా పేరు కె సుబ్బారావు. చీరాల సబ్ డివిజన్ శక్తి టీం తరపున వర్క్ చేస్తున్నాను. నేను కానిస్టేబుల్ని. మేము నిన్న అనగా ఇన్కోలు ఆదర్శ స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రాం జరిపాము. పిల్లలకి స్టూడెంట్స్కి బాగా వాళ్ళతో మేము బాగా ఎలా కాపాడుకోవాలి, ఈ డ్రగ్స్ వల్ల మీరు ఎలా కాపాడుకోవాలి, ఎలా పబ్లిక్లోకి వెళ్తే ఎలా ఆడవాళ్ళు రక్షణ పొందాలి అని మేము ఒక అవేర్నెస్ చేశాము. అది మా యొక్క ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు, మా డిఎస్పీ సారు, చీరాల సబ్ డివిజన్ డిఎస్పీ సార్ యొక్క సూచనల మేరకు ఈ అవేర్నెస్ ప్రతి గ్రామానికి, ప్రతి స్కూల్కి వెళ్ళి అవేర్నెస్ చేస్తున్నాము. ఇలానే ప్రతి ఒక్కరికి బాగా ఇంకా ఈ గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్, పొలాల్లోకి కూడా వెళ్ళి విలేజ్లో లేకపోతే బాపట్ల జిల్లా చీరాల పట్నంలోని రోటరీ భవనం నందు కేంద్ర బడ్జెట్ 2026 బాపట్ల జిల్లా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ను రాష్ట్రాలకు విడదీసి చూడటం సబబు కాదన్నారు. అన్ని రాష్ట్రాలు కలిపినది దేశ అభివృద్ధి ప్రకారమే బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు. గత పాలకులు చేసిన దుర్మార్గాలను, దౌర్జన్యాలను దుయ్యబట్టారు. గడిచిన 12 సంవత్సరాలుగా దేశ అభివృద్ధిని అందరూ చూస్తున్నారన్నారు. ఆత్మ నిర్భర భారత్ అను వాహనం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అను చక్రాలతోటి వికసిత్ భారత్ 2047 సాధ్యపు దిశగా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మహిళలకు, రైతులకు, యువతకు, టెక్నాలజీకి, వైద్య, విద్య రంగాలకు సంపూర్ణ న్యాయం ఈ బడ్జెట్ లో చేకూరిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు మోవాల వెంకటరమణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈ కార్యక్రమ జిల్లా కన్వీనర్ కొట్ర వెంకటరామకృష్ణ, ఈ కార్యక్రమ జిల్లా కో కన్వీనర్ తాడివలస దేవరాజు, మరొక కో కన్వీనర్ మామిడి రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం. వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. మోడీ గారి నాయకత్వం. మోడీ గారి నాయకత్వం. మాధవ్ గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్. 2 చిల్లర ఉన్నటువంటి బడ్జెట్ ని 12.2 లక్షల కోట్ల దాకా తీసుకొచ్చి 7% మనం తీసుకొస్తుందని ఊహిస్తూ
శ్రీ దర్శనం శ్రీనివాసరావు గారు పాత్రికేయ మిత్రులకి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంట్లో ఈ దేశంలో కమ్యూనిస్టులు చేసిన అరాచకాలు అనేక రకాలు. వారైతే ఏకంగా మావో లెనిన్ పేరుతో యువతను మోసం చేస్తారు. అసలు వాళ్ళు ఈ దేశమే కాదు, మన దేశానికి సంబంధించిన వ్యక్తులే కాదు. అలాంటి వ్యక్తులను ఇంకా పొగుడుతున్నారు కమ్యూనిస్టులు. ఆ దుర్మార్గులను మాత్రం మనం ఎండగట్టాలి ప్రజలందరూ కూడా. భారతీయ జనతా పార్టీ అలా కాదు. దేశం ధర్మం ముఖ్యం. ఈ దేశం బాగుండాలా, ఈ దేశ ప్రజలు బాగుండాలనే సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. ప్రపంచంలోనే సూపర్ పవర్గా వెళ్ళాలంటే దేశంలో అన్ని రంగాలు బాగుండాలా. వ్యవసాయ రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, టెక్స్టైల్స్ కానీ, అనేక రకాల రైల్వే కానీ, ఉత్పత్తుల్లో కానీ, పేద వర్గాలు కానీ, మహిళలు కానీ, శ్రామికులు, కార్మికులు అన్ని వర్గాలు కూడా ముందుకెళ్లాలని దాదాపుగా 54 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిర్మలా సీతారామన్ గారు పంచితే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఈ బడ్జెట్ వల్ల ఏం ఉపయోగం లేదని మాట్లాడుతున్నారు. అంటే ఉపయోగం అంటే ఏం కావాలి వాళ్ళకి? అవినీతికి పరాకాష్ఠమైన పార్టీలు ఈరోజు యువతను మోసం చేస్తున్నారు. దాదాపుగా దేశంలో చిన్న తరహా పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, అదేవిధంగా చిన్న చిన్న పట్టణాల అభివృద్ధికి కేంద్రం బడ్జెట్ చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ రంగాలు ఇవన్నీ కూడా చీరాల NRNPM హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా వాకింగ్ సభ్యుడు మేడూరి శ్రీనివాసరావులు పలు సేవా కార్యక్రమాలకు 4,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాపరాజు తోటలోని రాధాకృష్ణ మందిరంలో పేదలకు అన్నదానం నిమిత్తం 1,000 రూపాయలు, గో సంరక్షణ సమితికి 1,000 రూపాయలు, శ్రీకృష్ణ గోశాలకు 1,000 రూపాయలు, శ్రీ రుద్ర యాగానికి 1,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, ప్రభాకర్, సుబ్బరావు, తుకారం నరసింహారావు, శ్రీనివాసరావు, వేదాంజనేయులు, దర్యా సాహెబ్, నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, రమేష్ వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని 13వ మున్సిపల్ వార్డులో సదానందరావు అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న షాపుల క్రింద డ్రైనేజీ నీరు సక్రమంగా పారుదల లేక నిలిచిపోవడంతో పరిసర ప్రాంతమంతా చెత్త చెదారం పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కార్మికులు కేవలం తూతూ మంత్రంగా డ్రైనేజీలను శుభ్రపరిచి చేతులు దులుపుకుని వెళ్లిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక చర్యలతో సమస్య మరింత తీవ్రమవుతుందని వారు పేర్కొన్నారు. డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో దోమలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, వెంటనే శాశ్వత పరిష్కారం చేపట్టాలని చుట్టుప్రక్కల నివాసితులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో యువకుని హత్య కేసు నిందితులకు పోలీసులు వినూత్న ట్రీట్మెంట్ విధించారు. హత్య కేసు నిందితులను పోలీసులు చీరాల పట్న పురవీధుల్లో ప్రదర్శనగా నడిపించుకుంటూ తీసుకున్నారు. గత నెల 27న షేక్ గౌజ్ అనే వ్యక్తి కొండే త్రినాథ్ను దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. అతనికి ఈ హత్య చేయడానికి సహకరించిన మిగతా 5 నిందితులను కూడా పోలీసులు రోడ్డు ప్రదర్శనగా నడిపించుకుంటూ తీసుకువెళ్లారు.
మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.